ఈ శరీరము తాత్కాలికము, అంటే టెంపరరీ. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాం, 20 రూపాయల బాటిల్. ఎంతకాలం వాడుతుంది దాన్ని? కొంతకాలం మేము తర్వాత పక్కన పడేస్తాం. ఈ శరీరము కూడా అంతే. శరీరము కంటే విలువైనది ఏంటి చెప్పిన? ఆత్మ. హల్లెలూయా. ఎందుకంటే అగ్ని ఆరని పురుగు చావని లోకముకి వెళ్ళేది ఏంటి? శరీరము కాదు, ఆత్మ. కానీ ఈ శరీరములకు కొంచెం బలహీనమైతే ఏం చేస్తాం? మనం వెంటనే హాస్పిటల్ పరిగెడతాం. ఒక మాట చెప్తే వినండి. హాస్పిటల్ ఎందుకు పెట్టారు? హాస్పిటల్స్ ప్రాణము కాపాడడం కోసం, అవునా? ఈరోజున ఆదివారం మీలో కొంతమంది చిన్న కిరాణా షాప్ ఉన్నో దాన్ని క్లోజ్ చేసి వచ్చారు ఇక్కడికి. హల్లెలూయా, అవునా? ఒకవేళ మీకు ఏమన్నా పెద్ద పెద్ద వ్యాపారం ఉన్నా కూడా ఆదివారము ఆరాధన చెప్పి మీరు ఎక్కడికి వస్తారు? అవన్నీ క్లోజ్ చేస్తారు. మీకున్న పళ్ళన్నీ మీరు ఆపుకొని ఎక్కడికి వస్తారు? మందిరంకి వస్తారు, అవునా? లేదా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద కార్యాలయాలు, పెద్ద పెద్ద స్కూల్స్ కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ కానీ అన్నీ క్లోజ్ చేసి ఒకటి మాత్రం తెరిచి ఉంచుతారు. ఏంటి చెప్పండి? అది హాస్పిటల్. హాస్పిటల్ ఎందుకని? అన్నీ క్లోజ్ చేసినా పర్లేదు, కానీ హాస్పిటల్ క్లోజ్ చేసి కూర్చుంటే ఉదాహరణకి ఇందాక ఇక్కడ మనం రాగానే ఇక్కడ అంబులెన్స్ వచ్చి ఆగింది. ఇక్కడ అంటే ఎవరికి ఒంట్లో బాగలేదు, వెంటనే ఏం చేస్తారు? అంబులెన్స్ ఎక్కి తీసుకెళ్లారు. ఇలాగ ఇక్కడ ఆగింది. అది ఒకళ్ళు హాస్పిటల్ లేకపోతే వాళ్ళు అక్కడ ఆపుతారా? మనం కూడా తీసుకెళ్ళగలమా? అంటే మీకు ఏమర్థమైంది? ప్రపంచం అంతా అర్థమైంది. మనిషి ప్రాణము చాలా చెప్పాలి విలువైనది. ఇప్పుడు చెప్పండి, ఆహారము కంటే ప్రాణము ముఖ్యమే కాదా? ముఖ్యమే కాదా? ఆహారము కంటే ప్రాణము చాలా ముఖ్యము. ఇప్పుడు ఇంకో మాట, వస్త్రం, మనం వేసుకునే బట్టల కంటే దేహం గొప్పది కాదా? దేహం అంటే ఏంటి? మన శరీరం. శరీరం గొప్పదా? వస్త్రం గొప్పదా? శరీరం గొప్పది. అదే మాట ప్రభువు చెప్పారు. మన ప్రాణం ఎంత విలువైనదో ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందరూ తెరవాలి, పిల్లలు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చదవండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతించుకుడి. ఆహారము కంటే ఏంటంట? ప్రాణం. ఏది గొప్పది? ఆహారము కంటే. నీకు బిర్యానీ పెట్టే తల ముందు నీ దగ్గర పెట్టారు, కానీ మనిషి ఐసీలో ఉన్నాడు, అక్కడ ప్రాణం పోయేలా ఉంది. బిర్యానీ దగ్గరికి వచ్చి తిన్న ఆయన తింటాడా? ఏది ముఖ్యం ఇప్పుడు అతనికి? ప్రాణం బాగుంటే తినగలుగుతాడు. ఏది గొప్పది? ఆహారము కంటే ప్రాణం. వస్త్రము, వస్త్రం అంటే మనం వేసుకునే వస్త్రము కంటే దేహము గొప్పది కాదా? చెప్పండి. ఈ మాట ఎప్పుడు చెప్పాడు ఆయన? కొన్ని వేల సంస్కృతిని చెప్పాడు ఆయన. నీ ప్రాణం ఎంత గొప్పది? ఆహారం కంటే గొప్పది. అందుకే చూడండి, ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఏం కాపాడుకుంటారు? నోటికి అది పెట్టుకుంటారు. ఎందుకని? ప్రాణం చాలా ప్రాముఖ్యం. స్వీట్లు ఎక్కువ తినేయకూడదు. ఎలా పడతా ఒకప్పుడు జీవించినట్టుగా, ఒకప్పుడు తిన్నట్టుగా మనం ఇప్పుడు ఉండకూడదు అనుకుంటా లేదా? ఎందుకని? ఆహారము కంటే ప్రాణం గొప్పదా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వస్త్రము కంటే దేహము గొప్పదా కాదా? హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. ఏమని పెట్టారా? మరి ఈ రెండింటికంటే గొప్ప ఇంకేం లేవా? ఈ రెండింటికంటే గొప్పది ఒకటి ఉంది. దేనికంటే గొప్పది? ప్రాణము కంటే గొప్పది. ఆమేన్. ప్రాణము కంటే గొప్పది ఒకటి ఉంది. దేహము, నీ శరీరము కంటే గొప్పది ఒకటి ఉంది. ఆ గొప్పదే నీ ఆత్మ. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. దానికి సాక్షాత్ యేసు ఏమన్నా చదవండి. మత్తయి సువార్త
10వ అధ్యాయం. ప్రాణము కంటే గొప్పది, విలువైనది, మన శరీరము కంటే గొప్పది, విలువైనది ఒకటి ఉంది. దాని గురించి నువ్వు ఆలోచించావు ఈ రోజున అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. 28వ వచనం చదువుతాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడొద్దు, కానీ ఆత్మను దేహమును కూడా నరకము నశింపచేయ దేవునికి మిక్కిలి భయపడండి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు చెప్పండి, ఈ శరీరము బలహీనమైతే ఎక్కడికి పరిగెడుతున్నాం మనం? హాస్పిటల్కి. ఈ శరీరంలో ఏమైనా కొంచెం అలసట వచ్చినా, బలహీనత వచ్చినా ఎక్కడికి పరిగెడతాం మనం? వెంటనే హాస్పిటల్కి. ఈ శరీరం కోసమే కదా ప్రోటీన్ ఫుడ్ పెడతాం మనం. మొలకలెత్తే విత్తనాలు, స్ప్రౌట్స్ అంటాం దాన్ని, మిల్క్, మంచి మంచి ఆహారం దేనికి తెస్తాం మనం? ఎందుకోసం? బతికున్నంత కాలం శరీరం బాగుగా ఉండడం కోసం ప్రయాసపడుతూ ఉంటాం. ఒక మాట మళ్ళీ చెప్తున్నాను, వినండి ఈ మాట. ఎంత మంచి ఫుడ్ తీసుకున్నాం, ఎంత మంచి గాలి పీల్చుకున్నాం, ఎంత మంచి ఆక్సిజన్ తీసుకున్నాం, డాక్టర్లే పక్కన పెట్టుకున్నాం, ఒకరోజు ఈ ప్రాణము పోవలసిందే. ఎంత ఆపినా, ఆఖరి కుటుంబంలో బిడ్డలైనా, నీకు సంబంధించిన భర్త అయినా, భార్య అయినా, నీ పిల్లైనా సరే, అయ్యో నా భర్త అయినా కాపాడుకుందామని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా చెప్పండి ఏంటి? శరీరమును మరణం నుండి తప్పించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆఖరికి డాక్టర్లు కూడా, డాక్టర్ గారు ఏం చేయగలుగుతారు? నేను చేయవలసింది చేస్తా. డాక్టర్ గారు నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, చేస్తావా? 1,00,00,000 రూపాయలు ఇస్తా, చేస్తావా? బాగు చేస్తావా? నన్ను, నా ప్రాణం కాపాడగలవా అని అడగండి ఒకసారి వెళ్ళి. డాక్టర్ గారు ఏమంటారు? నేను చేయవలసింది చేశాను, ఇక అంతే దేవుని ఇష్టం. ఎందుకని? డాక్టర్ గారు కూడా ఏమొస్తుంది? ఏమొచ్చి డాక్టర్లు కూడా అక్కడ చచ్చిపోతున్నారు. ఎక్కడ? హాస్పిటల్లోనే. ఎవరైనా మనుషులే. మనిషి అన్నాక మరణం అనేది తథ్యం, వస్తుంది ఖచ్చితంగా. కానీ మరణంలో నుంచి బయటికి రావడం అనేది సాధ్యం కాదు. ఏ మరణంలో నుంచి? మొదటి మరణం, అదే అందరికి వచ్చే మరణం. కానీ ఆత్మకు మాత్రం నరకంలోకి వెళ్ళకుండా పరిష్కారం దేవుడిచ్చాడు. ఆ పరిష్కారము రక్షణ. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అది అగ్ని ఆరిన పురుగు చావని లోకంలోకి వెళ్ళకుండా మనకు దేవుడు ఏమిచ్చారు? ఇక్కడ పరిష్కారం ఇచ్చాడు. దాని పేరు రక్షణ. ఈ రక్షణ ప్రాణము కంటే గొప్పది. ఒక మాట చెప్తే వినండి. ఈ శరీరం కోసం ఎంతో కష్టపడతాం కదా. చివరికి చనిపోతే పుట్టిన మొదలుకొని చచ్చిపోయే వరకు ఏమై సంపాదించుకున్నావో దాన్ని అనుభవించగలుగుతావా? దీన్ని ఈ లోకంలో అనుభవించలేం. ఏమి తీసుకువెళ్ళాం? ఇల్లు కట్టుకున్నావు, నేను ఇంట్లో ఉంచరు, బయట పెట్టేస్తారు, అంతేనా? ఏమైనా సంపాదించుకో, కానీ ఏం చేస్తావు? ఒక రోజున అన్నీ విడిచిపెట్టి తీసుకెళ్లాల్సిందే, ఒక్కడే వెళ్ళిపోవాల్సిందే. పోనీ మా అమ్మ, మా అక్క అని వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, వాళ్ళు ఎక్కడ మీద రాలేరు. కాబట్టి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ప్రాణము కంటే, తర్వాత శరీరము కంటే విలువైనది దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ చాలా విలువైనది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అది ప్రభువు నరేమని, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఒక మాట చెప్పనా, ఆ దీపం నీలో ఉంది, నీలో ఉంది ఆ దీపం. ఆ దీపమై దేవుని వెలుగు అది మనలో ఉంది ఎప్పుడైనా. మరి ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ దీపం ఎంతవరకు కాపాడుతున్నాం? నా వైపు చూసి ఈ మాట ఆలోచించండి. ఈ శరీరం అనేది ఎలాంటిదంటే, ఆత్మకు చొక్కా లాంటిది, ఆత్మకు ఒక వస్త్రం లాంటిది. ఆత్మ లోపల ఉంది ఈ చిలక, ఈ పంజరం ఏంటి? ఈ దేహం, ఈ వస్త్రం. ఆ దేహం మనం కాపాడుకుని లోపల ఉంటుంది అంతే. కానీ దేహం ఒక రోజు ఇక్కడ అయిపోతే, అందుకే చూడండి, మీకు తెలిసిన ఒక వచనం చూపిస్తాను. లాజరు ధనవంతుడు. చెప్పండి ఈ మాట అందరూ కూడా. లాజరు ధనవంతుడు. ధనవంతుడి లోకంలో ఎలా బతికేసాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా,
బాగా జీవించాడు, సుఖాన్ని అనుభవించాడు, కానీ ఎదుటి వాడు సహాయం చేస్తున్న గుణం అతను లేదు. ఒక రోజున ఇతను చచ్చాడు, ఆ లాజరు కూడా మరణించాడు. తర్వాత ఏమైంది? ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత వారి శవాలు, వారి దేహాలు ఏమైపోయినాయి? ఇక్కడ ఈ లోకంలో పాతి పెట్టబడ్డాయి. కానీ అక్కడ ఒకరి ఆత్మ వేదన పడుతుంది, ఒకరి ఆత్మ సంతోషంగా ఉంది. ఆమేన్. ఏమైంది? దేహం అయితే నరకానికో లేదా దేహం అయితే ఈ లోకంలో పూడ్చివేయడానికో కాల్చివేయడానికో ఉపయోగపడుతుంది. మరి ఆత్మ అది దేవుని దగ్గరికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందో? అది మనకు దేవుడు చూపిస్తాడు ఆ మాటల్లో. కాబట్టి ఏది ప్రాముఖ్యము? నీ దేహము లోపల ఉన్న దేవుని ఆత్మైన ఆత్మను ఎప్పుడైనా ఆలోచిస్తున్నావు? ఈ రోజున ఆత్మ చాలా ప్రాముఖ్యము. మరణం తర్వాత ఏమైనా సంపాదించుకున్నావంటే నువ్వు చెప్పగలగాలి, ఈ రోజున రక్షణ సంపాదించుకున్నానండి. హల్లెలూయా. శరీరం తాత్కాలికమైనది, కానీ ఆత్మ శాశ్వతమైనది. అదే దేవుని దగ్గరికి వెళ్ళేది. మరణం తర్వాత ఏంటో అది ఎవ్వరని చెప్పలేం, కానీ గ్రంథం చెప్తున్న మాట, పరలోకం దిగి వచ్చిన దేవుడు చెప్పిన మాట, దేవుడు సాక్షాత్ మనం ప్రేమించి రాయించిన మాట. మరణం తర్వాత 2 లోకాలు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకం. ఏది కావాలో కోరుకో. పాపం చేస్తుండగా ఎప్పుడు దేవుడు ఎందుకు ఆపడు? మాట ఆలోచన చాలామందికి ఈ డౌట్ వస్తుంది. పాపం చేస్తుండగా ఎందుకు దేవుడు ఆపట్లేదు? నేను త్రాగుతున్నాను, దేవుడు ఆపాడు కదా అనుకుంటారు. దేవుడికి స్వేచ్ఛనిచ్చాడు. చెప్పండి మాట అందరూ కూడా. నువ్వు రోబోటు కాదు, నువ్వు బొమ్మవు కాదు, నువ్వు విగ్రహానివి కాదు. దేవుడిని ఎలా చేశాడంట? దేవుడు నిన్ను మనిషిగా చేశాడు. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టి నీకు కోరుకోవాల్సిన 2 ఉన్నాయి: జీవమా, మరణమా, క్రీస్తా, లోకమా, వాడ బయట ఉంటావా? నీ చిత్తమే. అది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఏం చేయాలో, ఎలా ఉండాలో అది నీ మీద ఆధారపడి ఉంది. దేవుని నేమి కూడా బలవంతంగా నన్ను నమ్మని చెప్పట్లేదు ఆయన. నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఏది కావాలో కోరుకు, స్వేచ్ఛ నీకు ఇచ్చాను నేను. దేవుడు బలవంతంగా మతం మారి, ఇప్పుడు ఈ లోకల్ అంటారు కదా చాలామంది, మతం మార్చేస్తారండి వీళ్ళ దగ్గరికి అంటారు. ఎవరు మతం మారుస్తారు? మతం అంటారు చాలామందికి. ఒక మాట చెప్తా వినండి. నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి పక్క వాళ్ళు చెప్పడానికి నీ మనసు వస్తుంది. ఎందుకని? నేను స్వార్థం ఉండదు. క్రైస్తవునికి ఉండదు ఏంటంటే, ఉండనేది స్వార్థం ఉండదు. అందుకే నీవు నమ్ముకున్నా, నువ్వు పొందుకున్న మేలు పక్కవారికి చెప్తావు. అది మతము కాదు, మతబోధ కాదు, అది సువార్తది. హల్లెలూయా. నువ్వు పొందుకున్న మేలు ఎందుకు చెప్పండి పక్కవారికి అంటే, నువ్వెవరివి? నిస్వార్థమైన మంచి మనిషివి కాబట్టి, నీకు స్వార్థం ఉండదు కాబట్టి, నీకు కపటం ఉండదు కాబట్టి, నీకు వేషధారం ఉండదు కాబట్టి, నేను పొందుకున్న మేలు నా పక్కవారు చెప్పాలి. అని ఏం చేస్తావు? యేసు గూర్చి సువార్త ప్రకటిస్తావు. అది మతం ఉంటుంది లోకం, అది మార్గం ఉంటుంది యేసే లోకము. హల్లెలూయా. యేసే చెప్తున్న మాట ఏంటి? ఇది మార్గము తప్ప మతము కాదు, లోకం అంటది. ఎందుకయ్యా వీధులు సువార్త ప్రకటిస్తారు? మీ ఇంట్లో ప్రార్థన చేసుకో, బయటకు చెప్పా అంటారు. బయట ఎందుకు చెప్తామంటే, మేము పొందుకునే రక్షణ నీకు కూడా కావాలి కాబట్టి. ఎందుకని? నిన్ను వల్ల పొరుగు ప్రేమిస్తున్నాం కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళకూడదని అడ్డుపడుతున్నాం ఇక్కడ. ఎందుకని? మాకు బైబిల్ చెప్తున్న మాట అదే. నువ్వు సర్వలోకానికి వెళ్ళు, సర్వసృష్టికి వెళ్ళు, స్వార్థ ప్రకటన చేయి. నమ్మితే వారికి రక్షణ, నమ్మకపోతే వారే విడవబడతారు. నువ్వు చెప్పు, నువ్వు కన్నీరు కాచి వారి కోసం ప్రాధేయపడు. నాయన ఎందుకని? నీవు నాకు ఒక సహోదరుడివి, ఒక సహోదరివి. నేను పొందుకున్న ఈ మేలు, ఈ రక్షణ నీకు కూడా కావాలా? దేవుడి లోకముకు వచ్చింది శరీర సంబంధమైన ఇల్లు కోసమో, పెళ్లి కోసం, దీనికోసం కాదు. ఆయన వచ్చింది మన ఆత్మ కోసం. అది నువ్వు చెప్పగలిగితేనే నీ ఇంటి వారు, నీ తోటి వారు కూడా మారు మనసు పొందుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చెప్పలేమంటే అర్థం ఏంటి? నువ్వు స్వార్థపరుడవు. నేను రక్షణ పొందుకున్నాను కాబట్టి నేను పరలోకి వెళ్తాము అనుకునే స్వార్థం నీకుంటే ఎలా ప్రయోజనం? దేవుడు ఎప్పుడు కూడా స్వార్థపరులు ఇష్టపడ్డా ఆయన.
వాడ కట్టబడుతుండగా నోవహు ఏం చెప్పాడంటే, నోవహు గారు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించడం కోసం దేవుడు అతను నిలబెట్టుకున్నాడు. స్వాతం చెప్పండి బిగ్గరగా. నువ్వు సువార్త ప్రకటించకుండా విశ్వాసిగా వచ్చింది, విశ్వాసం ఉండిపోతే ఏం ప్రయోజనము లేదు. వచ్చానండి, ఫ్యాన్ కింద కూర్చున్నానండి, వాక్యం విన్నానండి, వెళ్ళిపోయినంటే చెప్పి కుదురుతుంది. మరేం చేయాలి? నువ్వు నమ్మిన దేవుణ్ణి పరిచయం చేయాలి, చెప్పాలి. అది నీకు, నీ కుటుంబానికి, తరతరానికి దీవెనగా మారుతుంది. గట్టిగా